स्वामी देवताभ्यो नमः। कर्पूरमङ्गलनिराञ्जनं समर्पयामि। मुक्तिप्रदाय मुख्याय भक्ताग्रकारुणे शङ्करेशाय सौम्याय सत्यनारायणाय मङ्गलं। तत्पुरुषाय विद्महे वामदेवाय धीमहि तन्नो सत्यनारायणस्वामिने नमः। कर्पूरमङ्गलनिराञ्जनं समर्पयामि। आचमनीयं समर्पयामि। आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि। सत्यनारायणस्वामिने नमः। तत्पुरुषाय विद्महे वामदेवाय धीमहि सत्यनारायणस्वामी వ్రతకథ 4వ అధ్యాయాన్ని ప్రారంభ. ఆ వైశ్యుడు రాజు ఇచ్చిన ధనము తీసుకొని పడవలో పెట్టుకొని సముద్ర తీరము గల కొంత దూరము ప్రయాణము గావించిరి. ఆ విధముగానే సత్యనారాయణ స్వామి సన్యాస రూపము ధరించి ఆ వైశ్యుల కడకు వచ్చి, ఓ ఈ వైశ్యులారా, మీ పడవనందున్న సామానుడేమి అని అడిగెను. ఆ వైశ్యులు ధన గర్భముతో నున్నవారు కావున పర్యాసముచే నవ్వుచు, ఓ సన్యాసివాడా, మా పడవ లోపల ఆకులు అలాలు తప్ప మరి ఏమి లేవని బదులు చెప్పిరి. ఆ సన్యాసి అది విని, అట్లే కాకపోని అని చెప్పి ఆ విధముగా చెప్పి ఆ సన్యాసివాడు అక్కడ నుండి వెడలిపోయి కొంచెము దూరము వెళ్ళి ఒక వృక్షము కిందట కూర్చున్నవాడు ఆయను. ఆ వైశ్యులు నిత్య కృత్యాలు నెరవేర్చుకొని పడవలోనికి పోయి చూసి మూర్తిల్లి తెల్లబోయిరి. తన ధనముతో నున్న సంచులు బదులు ఆకులు అలాను చూచి మూర్తిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకున్న సాగిరి. మనము ఏ ప్రయోజనం ఏమి ఉన్నది? ఆ సన్యాసి వాడి చూపించను కనుక ఇట్లయినది. ఇక ఏమి చేసినను ఆ సన్యాసి వాడే చేయవలను కనుక ఆయనను ప్రతిజ్ఞించుట మంచిది. అలా చేసిన మన ధనము మనకు లభించిన వాడు ఆయను. అల్లుడి మాటలు విని పరుగున లేచి సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి, మహాత్మా, అవనీతికై మీతో మాట్లాడుతుని మా అపరాధము క్షమించి నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపుండని అనేక విధములుగా ప్రతిజ్ఞ చేసిండ్రు. అందులకు సత్యనారాయణ స్వామి స్వరూపుడైన ఆ సన్యాసి వాడు ఆ వయసులను చూసి, ఓ ఏ వయసులారా, పుత్ర సంతానము లేకముందు సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తానని ప్రతిజ్ఞలు చేసినవు. సంతానం అయింది కానీ ఇంతవరకు కూడా సత్యనారాయణ స్వామి వ్రతము చేయలేవు కనుక నీకు ఇట్టి బాధలు కలుగుతున్నాయని తెలిపిన వాడు ఆయను. అప్పుడు ఆ సన్యాసివాడు ఆ వయసులు ఆ సన్యాసివానికి నమస్కరించి, ఓ ప్రభు, బ్రహ్మాండ దేవుండు కూడా నీ మహిమను గ్రహింపజాలరు. ఇక నేనింతటి వాడను, నాపై కరుణ చూపము, నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపుండని అనేక విధములుగా ప్రతిజ్ఞ చేసిండ్రు. అందులకు సత్యనారాయణ స్వామి స్వరూపుడైన ఆ సన్యాసివాడు విష్ణుమూర్తి అవతరించి వర్తకుని ధనము ఉండునట్లు వరమిచ్చి అక్కడనే మాయమైపోయాను. తర్వాత వయసుడు తన పడవనెక్కి చూడగా తన ధనమంతయు యథా ప్రకారముగానే అక్కడనే ఉండెను. సత్యనారాయణ స్వామి మాయ వలన పోయిన ధనము దొరికినందుకు సంతసించి స్వగ్రామానికి పూటకు మరల బయలుదేరి సముద్ర తీరము గల కొంత దూరము ప్రయాణము చేసిన తర్వాత తమ రాక కొరకై భార్యకు పుత్రులకు తెలుపుదామని నగరానికి ఒక దూతను పంపిరి. ఆ దూత నగరానికి వెళ్ళి లీలావతిని చూసి, అమ్మా, మీ భర్త అల్లుడు వచ్చుచున్నాడు. పడవ ఇప్పుడే సముద్ర తీరము గల కొంత దూరము ప్రయాణము అయినది. మరి 10-15 నిమిషాల లోపల వస్తారని తెలిపిన వాడు ఆయను. ఆ రోజు కళావతి సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచుండే, అమ్మాయి కళావతి, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని త్వరగా ముగించరమ్ము, నేను పడవ దగ్గరకు పోచున్నాను. కుమార్తెకు తొందర చేసి బయలుదేరి వెళ్లే ముందు పూజ పూర్తిగా చేసిండ్రు గాని తొందర లోపల తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడానికి మర్చిపోయిండ్రు. అందువలన సత్యనారాయణ స్వామికి ఆ వయసునిపై కోపం వచ్చి ధనముతో సైతమైన దేవుడనున్న పడవను ముంచివేసింది. తీరమున్న వారందరూ అది చూచి చాలా ఆశ్చర్యపోయిండు. అప్పుడు సత్యనారాయణ స్వామి వయసునిపై కరుణ వహించి, ఓ ఈ వయసుడా, మీ కుమార్తె ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తిగా చేసింది గాని తొందర లోపల తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడానికి మర్చిపోయింది. ఆమె వెంటనే ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదము స్వీకరించి సముద్ర తీరము వచ్చేసరికి అంతా శుభభగును. ఆ విధముగా ఆకాశం నుండి వినబడుచున్న మాటలు విని కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి సముద్ర తీరం వచ్చేసరికి భర్తతో కూడా పడవ పైకి లేచింది. అది అందరూ చూసి చాలా ఆనందించిండ్రు. అప్పుడు కళావతి తండ్రిని చూసి, తండ్రి, ఇంక నువ్వు ఆలస్యం మేల చేసదవు, ఇంటికి పోదావు రమ్మన్నది. అప్పుడు వైశ్యుడు
అక్కడనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి జీవితాంత కాలం కూడా సుఖంగా ఉండి అంత్యకాలానికి స్వర్గానికి చేరుకున్నవాడైది. ఇది సత్యనారాయణ స్వామి వ్రతకథ 4వ అధ్యాయామి సంపూర్ణ. బలో సత్యనారాయణ మహారాజ్ కీ జై.